अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के शहर सदाशिवपेट में SP चन्नूरी रुपेश की हिदायत पे CA महेश गौड़ की सदारत में गणेश चतुर्थी और मिलादुन नबी पीसफुल मीटिंग मुनक़िद की गई। इस प्रोग्राम के मेहमान खुसूसी की हैसियत से संगारेड्डी DSP सतैया ने शिरकत की। पीसफुल मीटिंग में शामिल म्यूनसिपल कमिश्नर, MRO, म्यूनसिपल वाइस चेयरमैन चिंता गोपाल, कांग्रेस पार्टी प्रेसिडेंट सत्यनारायण, गडीला रामरेड्डी, सिद्धయ్య, ईदगाह कमेटी के सदर अकबर हुसैन, मानिक्यम, चंद्रशेखर, काउंसलर्स और पुलिस के ओहदेदार आवाम की कसीर तादाद मौजूद थी। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूले। अल्लाह हाफिज़। ఆల్ కమ్యూనిటీ నుంచి మరియు పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా మనం జైలుకి వెళ్ళగలుగుతున్నాము. ఇందులో పోటీతత్వం ఏంటంటే దయచేసి అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోగలరు. ఈ వేదికపైకి రామరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. గారు కూడా అందుబాటులో లేరు, వాళ్ళ మెసేజ్ కూడా చెప్పడం రాలేకపోయినారు. వారి తరఫున మన వైస్ చైర్మన్ బట్టి మనం ఒక్కొక్కరిని పిలుస్తున్నాము. బీజేపీ నుంచి కూడా ఈ మాణిక్యరావు కూడా చెప్పాము, అది త్వరలో చిన్న పటేల్ గారు. ఈ MIM నుంచి కూడా మన రోజు పాస్ అందుబాటులో లేరు. కాబట్టి ఇంకెవరన్నా మనకి మన మీటింగ్ జరిగేటప్పుడు వస్తే మనము సేఫ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కొంచెం ఎక్కడున్నా దయచేసి ఇప్పుడు మెయిన్ మనం ఇప్పుడు శాంతి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము. దీంట్లో ఈ నిర్వాహకులని మనకు గణేష్ నిర్వాహకులకు ఎవరికి కూడా మనం పిలవలేదు. అంటే మన ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ అయితే ఎవరైతే మనకు ప్రతి ఒక్కరు రిప్రజెంటేటివ్స్గా ఉంటారు కాబట్టి ఈ ఆల్ కౌన్సిలర్స్ని, సర్పంచ్ని మరియు ఈ రాజకీయ ప్రతినిధులని పిలవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నాము అనే దానికి మీకు ముఖాముఖిగా ఎవరి నుంచి లాస్ట్ టైం గత అనుభవాలు, తర్వాత మన ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లాభాలు జరిగినాయి అనే దానికి మన స్టేక్ హోల్డర్స్గా ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్యోగులుగా, అధికారులుగా MRO మేడంని, మున్సిపల్ కమిషనర్ గారిని అండ్ MPDO గారిని, మన ADE సార్ గారిని, ఎవరైతే మనకి ఈ నవరాత్రుల సందర్భాన్ని ఎవరెవరైతే మనకి తోడ్పాటును అందిస్తారు. మన 15వ వార్డు రిప్రజెంటేటివ్ కౌన్సిలర్ MIM పార్టీ నుంచి ఉన్నాను. అయితే ఈరోజు ఈ సదాశివపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మరియు మిలాదున్ నబీకి సంబంధించి రెండు పండుగలను పురస్కరించుకొని ఈ యొక్క శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మన సదాశివపేట పోలీస్ వారికి. ఎందుకంటే నేను గత దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ శాంతి కమిటీ సమావేశం ప్రతిసారి సదాశివపేటలో మన పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా మంచి మెసేజ్ వీళ్ళ ద్వారా. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడిని వీళ్ళు పిలిచి ప్రతి కమిటీ వాళ్ళు దాంట్లో హిందూస్ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరున్నా అందరికీ పిలిచి మన సదాశివపేటలో ఒక మంచి పేరు రావాలని ఆ ఉద్దేశంతో అందరిని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అందుకోసం అయితే ప్రతిసారి కూడా ఇక్కడ సదాశివపేట చరిత్ర ఉంది, వినాయక చవితి. అదేవిధంగా ఇక్కడ పోలీసు వారు కూడా అందరూ కూడా సహకరిస్తారు. ఫైర్ స్టేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మా మున్సిపల్ సిబ్బంది కానీ. మా మున్సిపల్ సిబ్బంది అయితే టోటల్ వినాయకుడు బయలుదేరిన దాకా కూడా అందరు కూడా ఉంటారు. అయితే అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ ఎప్పుడు కూడా గొడవలు కాదు, ఇప్పుడు కూడా కావు సార్. అయితే మా సోదరులకు ఒకటే ఏంటంటే అందరు పిల్లలు అనుకుంటారు కాబట్టి ఆ డీజే కూడా కొంచెం అంటే మీరు సభముఖంగా చెప్పకండి సార్, ఎందుకని చెప్పారు సార్ మాకు కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఏం లేదు సార్. ఇక్కడ ఎవరు కొట్లాడుతాము, అందరూ కూడా మంచిగా అందరం హిందూ ముస్లిమ్స్ కూడా కలిసిమెలిసి ఉంటాం సార్. వాళ్ళు మాకు సహకరిస్తారు, మేము వాళ్ళకు సహకరిస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరగాలంటే అందరి సహకారం ఉండాలి. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరం అనుకుంటాం. ప్రతిసారి కూడా వారిని అందరూ కూడా ఈ పండుగ నాది, ఈ పండుగ నీది అని కూడా మనమందరం ఒకటే అనే ఉద్దేశంతో ఈ పండుగలని విజయవంతం చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మరియు ఎలక్ట్రికల్ వారు, మున్సిపల్ వారు ప్రతి వినాయకుడు చివరి వరకు పడే వరకు వారి శ్రమ చెప్పడం అనేది. కాబట్టి
వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు ఇంతకుముందు ముజ్జున్నపై చెప్పారు. ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసం చిచ్చుపెట్టి ఇది వాడుకోవడం మంచి ఉద్దేశం కాదు. खासकर कानून जब यहाँ पर मौजूद हैं, कानून के सामने बैठे हुए हैं, तो कानून को चाहिए कि वो अपना काम करे। मैं खास करके बात साफ दिल करना चाहूँगा कि कानून को अपना काम हमेशा करना चाहिए। जब कभी भी कोई भी सूरत हाल ऐसी पेश आ रही है जहाँ पर आपको महसूस हो कि यहाँ पर कोई खुशगवार नाखुशगवार आपका पेश आ सकता है, तो वैसी जगह पर कानून को अपना काम करना चाहिए, बहुत ज़रूरी बात। फिर दूसरी तरफ मैं खासकर हमारे हिंदू भाइयों से गुजारिश करता हूँ कि जहाँ पर मजहबी त्यौहार मनाए जाते हैं वहाँ पर क्या है कुछ अल्कोहल यानी शराब को क्या है अवॉइड करें, इसलिए कि शराब तमाम बुराइयों की जड़ है, तमाम बुराइयों की क्या है वो। अब खासकर मैं यहाँ पर मौजूद नौजवानों से भी, हमारे रिप्रेजेंटेटिव से भी, हमारे जिम्मेदारों से भी, खासकर हिंदू भाइयों से गुजारिश करता हूँ कि त्यौहार हम मनाते हैं खुदा को मनाने के लिए, अच्छे काम के लिए, अच्छे नेक की हासिल करने के लिए हम क्या त्यौहार मनाते हैं। तो वैसे वक्त में हम क्या है शराब के साथ हम देखते हैं, यहाँ पर देख ही रहे हैं कि जब हम शराब पीते हैं तो आदमी क्या अपने आप से बेकाबू हो जाता है और वो हर चीज़ के अंदर क्या है हो जाता है, उसको रोकना भी क्या है मुश्किल हो जाता है। तो खासकर मैं इस बात जाहिर कर सकता हूँ कि शराब खासकर शराब మన నిర్వహించడం అదేవిధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా వినాయక నిమజ్జనం మరియు వినాయకుడికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేదికపై ఉన్నటువంటి డిఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఫైనాన్స్ గారికి, అధికారులకు, అదేవిధంగా వేదిక ఇచ్చినటువంటి పెద్దలు రామరెడ్డి గారికి, గోపాల్ గారికి, సిద్ధార్థ గారికి, మాణిక్రావు గారికి, శ్రీనివాస్ గారికి వీరందరికీ నమస్కరిస్తూ ఇంతకుముందు మన ఈ యొక్క వినాయక నిమజ్జనము ముందు మన సదాశివపేట పట్టణంలో రామ మందిరు, మాణిక్యం మందిరు, సంగమేశ్వర మందిరు, బసవేశ్వర మందిరు, చౌరమ్మ మందిరు, దుర్గమ్మ మందిరు ఈ యొక్క సదాశివపేట పట్టణంలో ఖ్యాతిగాంచిన ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సూచనలు అందరూ చేసారు. ఇక్కడికి సిద్ధంగా చెప్పినట్టు మేమందరం కూడా చూడనీకనే వస్తుంది. అప్పుడు అందరూ డీజే మొదలు ఉన్నారు కాబట్టి డీజే కాకుండా పల్లెటూర్లలో కూడా కొంచెం తొందరగా తీస్తారు. మేము కూడా పల్లెటూర్లలో సాంస్కృతిక కార్యక్రమం కూడా వాళ్ళకి సూచనలు చేస్తాము. మరి అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా మీరు ఆహ్వానిస్తే వాళ్ళు కూడా ఇక్కడ రానికి సిద్ధపడతారు. ఎక్కువ మటుకు అప్పుడు డప్పులు దాని ద్వారానే భజన కార్యక్రమాలు చేస్తుండే. ప్రతి ఒక్కరు డీజే పెట్టిన తర్వాత ఒక ఊర్లో డీజే పెడితే పక్క ఊర్లకు మా ఫ్రెండ్ పెట్టి మా డీజే పోయిందని వాళ్ళు కూడా అంటున్నారు. మనం కూడా ఎక్కువ మటుకు డీజేలకు ప్రియారిటీ ఇవ్వకుండా సాంస్కృతిక కార్యక్రమాలకు ఇవ్వాలి. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో ఖచ్చితంగా సామూహికంగా ఒకటే రోజు వేయడానికి ప్రయత్నం చేయాలి. సార్ కూడా చెప్తాడు, గతంలో మరి 2-3 రోజులు వేసిండ్రు, అట్లా వేసే కాదన్నారు. కాబట్టి మనం అందరం ముఖ్యులు, పట్టణానికి సంబంధం ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పకుండా ఒకటే రోజు వేసేటందుకు ప్రయత్నం చేయాలి. ఒక పాద వినాయకులు, ఒకటి ఇవి మండలానికి సంబంధించి కూడా ఈ పీస్ మీటింగ్ సేమ్ పట్టణానికి మండలానికి ఒక రోజు కాకుండా సమావేశం చేయడం జరుగుతుంది. మరి ఈ శాంతి కమిటీ సభాధ్యక్షులు సిఐ గారు, మరి ముఖ్య అతిథి డిఎస్పీ సార్ గారు, మరి వేదిక పైన ఉన్న ఎంఆర్ఓ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మాణిక్రావు గారు, మరి శ్రీని గారు, సిద్ధు గారు, రామరెడ్డి గారు, మరి అక్బర్ భాయ్ గారు, మరి చిన్న గారు, మరి చైర్మన్ సత్యనారాయణ గారు, మరి ఇక్కడికి చేసిన వినాయక మంటపాలు, మరి పైరి సిబ్బంది, ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి, మరి నా స్నేహితులకు, ముఖ్యంగా మా మున్సిపల్ కౌన్సిలర్లకు, యువతకు, మరి ఎలక్ట్రానిక్ మరి అంటే సీరియల్గా రావాలనే ఉద్దేశంతో మరి మున్సిపల్ తరఫున ఏదైతే ఏర్పాట్లు చేసుకుంటామో వినాయక చవితి వరకు 12 గంటల వరకు వస్తుండే. మరి రాను ఆ 12 గంటల నుంచి 12-1 గంటల వరకు ఆ కార్యక్రమం చూస్తుండే. మరి రాను ఏమైంది, పగలు రాత్రి అయింది. కాబట్టి గతంలో సీరియల్ కూడా ఏదైతే పెద్ద మనుషులు ఏదైతే చెప్పారో సీరియల్గా రావాలి, సీరియల్ నెంబర్ తీయాలి, మరి వచ్చిన వాళ్ళకు 1st, 2nd, 3rd ప్రైజ్ పెట్టాలనేది ఏదైతే మీరు
ప్రవేశపెట్టిర్రో మేము చాలా ప్రయత్నం చేసినాం. అయితే ఎవరైతే సీరియల్గా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళను అంటే వాళ్ళ సంజాయిషి తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తే ఇంకా మామూలుగా ఎక్కువ దూకి మరి వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళే లేట్గా రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మందిరాలు ఉన్నాయో వాళ్ళే మొదలు వచ్చి టైంకి వస్తుంటే టైంకు తీసుకుపోతుంది. కాబట్టి అది మరియు ప్రజాప్రతినిధులకు అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ తరఫున ఎలా ఉంటుందంటే ఆ రోజు పెద్ద వినాయకులు ఉండడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ గల్లీలో ఈ సదాశివలు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, అలాగే ఏమి కూడా పోవడానికి ఇబ్బంది ఉంటుంది. మీరు పెద్ద పెద్ద వినాయకులు పెడతా ఉన్నారు, క్రియలు చేస్తామని తెచ్చినప్పుడు మేము కొంచెం విద్యుత్ ఆపవాల్సి వస్తుంది. ఆపినప్పుడు కరెంటు పోయిందని మా మీద కొంచెం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కాకపోతే అది రాకుండా మా సిబ్బందిని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు కూడా వైర్లు ఏదైతే వైర్లు తగిలిస్తూ ఉంటారు, ఆ తగిలించేది టెంపరీగా తగిలియకుండా మా సిబ్బందికి చెప్తే వారే వచ్చి పర్మనెంట్గా ఫిక్సింగ్గా ఇస్తారు. ఏమైందంటే వైర్ తగలడం వల్ల అక్కడ స్పార్క్ వచ్చేసి వైరు తెగిపోయే ప్రమాదం ఉంటుంది, దానికి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయకుండా మా సిబ్బందికి కంపల్సరీ లైన్ మ్యాన్ ఉంటారు క్షేత్రస్థాయిలో, వారందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అక్కడ చేసుకోవాలి, ఫిక్స్గా చేసుకోవాలని నా యొక్క మనవి. అలాగే మీరు మండపాలలో లూజ్ వైర్స్ పెడతా ఉంటారు, ఒకటి ఎంసీబీ పెట్టుకోండి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఎంసీబీ పెట్టుకోండి. ఇలా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంతా పద్ధతి కానిది. విలేకరులందరికీ నా నమస్కారం. నేను ఫస్ట్ టైం ఇట్లాంటి కమిటీ మీటింగ్ నేను ఇంతకుముందు ఒక 6 years నుంచి అయితే నేను అటెండ్ కాలేదు. సో సదాశివపేట పట్టణంలో మీరందరూ ఒక పండుగని మంచి వాతావరణంలో జరుపుకోవాలడానికి ఫస్ట్ స్టెప్ ఇది. సో సిఏ గారి మీటింగ్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా మంది హామీ కూడా ఇచ్చారు, నిశ్చింతగా ఉండండి, ఇక్కడ ఇంతకుముందు కూడా ఎటువంటి దర్శనం లేదు, ఇప్పుడు కూడా కాదు అని. సో మేము నిశ్చింతగా ఉంటాం కూడా. సో మీ అందరు కూడా ఈ పెద్దవాళ్ళ అనుభవాన్ని యువకులు కూడా తీసుకోవాలి. పెద్దల్ని ఈ మధ్యలో ఈ పండుగని మెయిన్ యూత్ లీడ్ చేస్తారు నాకు తెలిసి వినాయక చవితి. సో పెద్దవాళ్ళ అనుభవాల్ని కూడా తీసుకోండి. అలాగే ఇంతకుముందు చాలా మంది అందరు చెప్పారు ఒక మాట, ఏంటి ఇంతకుముందు కళారూపాలు అట్లా ఉంటుండే, ఇప్పుడు అన్ని డీజే సంస్కృతి అయిపోయిందని. సో నిజానికి మరి మన పిల్లలకి మనం ఇప్పుడు చూపించేది కూడా డీజే సంస్కృతి చూస్తున్నారు వాళ్ళు కూడా. సో ఆ పాత పద్ధతులు కొంచెం ఇనిషియేట్ తీసుకొని పెద్దవాళ్ళందరూ. నిజానికి తెలంగాణలో చాలా డైవర్సిటీ ఉంటుంది, చాలా జాతరలు, చాలా ఉత్సవాలు, చాలా పండుగలు ఉంటాయి. ఇక వేరే తెలంగాణలో ఉన్నన్ని కళారూపాలు ఇక్కడ ఉండవు. సో అవన్నీ కూడా మరి మన పిల్లలకు కూడా మనం చూపించాలి. సో ఇప్పటి నుంచి మరి ఒక మంచి స్టెప్ అందరూ అన్నారు కాబట్టి స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. నేను కూడా వస్తాను పండగకి. సో ఈ డీజే సంస్కృతి కాకుండా ఏమన్నా మంచి కళారూపాలు అట్లా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే కొంతమంది అబ్బాయిలు మంచి సూచనలు కూడా చేస్తారు. కొంతమంది గణేష్ మండపాలు ఉంటాయి, మీ సభ్య వార్డులలో మీ కౌన్సిలర్లో ఉంటారు. కాబట్టి విలేజ్లలో ఏ సమస్య వచ్చినా మీరు ముందుంచే బాధ్యతతో ఇది అంత సింపుల్గా మిమ్మల్ని వెళ్ళడం ఉద్దేశం అంటే మీ మీద బరువు బాధ్యత మేము పెట్టినట్టు వచ్చాము పోయాము అన్నట్టు కాకుండా మీరు కొంచెం బాధ్యతయుతంగా వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమస్య అనేది చెప్పి రాదు, డిఫరెంట్ యాంగిల్స్లో వస్తుంది. అది కరెంట్ రూపంలో కావచ్చు, ఒక కుక్క రూపంలో కావచ్చు, మంటపాల దగ్గర చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు, వర్షం వల్ల కావచ్చు, ఏ రూపంలో వచ్చినా కూడా అది వేరే విధంగా టర్న్ కాకుండా కొంచెం అక్కడక్కడనే మనము అందరం సామరస్యంగా ఉండి ఏకతాటిపై వచ్చిందని మన పరిష్కరించే దిశగా మీ మీద బాధ్యత పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం కొన్ని గణేష్లలో ఇక్కడ జరిగిన కొన్ని ఇప్పుడు ఏదైతే టౌన్ విషయానికి వస్తే లాస్ట్ టైం మన గాంధీ చౌక్ దగ్గరకు వచ్చేసరికి మన ఏదైతే ఊరేగింపుగా ఎలాంటి డ్యాన్సులు అవి ఇవి చేయకుండా పోతున్న గణేష్లకి ఆ రోడ్డు వరదలు పోవడం వల్ల గాంధీ చౌక్ దగ్గర ఏదైతే పెద్ద గణేషులు డ్యాన్స్ చేస్తున్న గణేషులు సందు అంటే తో వల్ల పోవడం వల్ల అది ఒక సమస్యగా ఏర్పడ్డట్టు మాకు దృష్టికి వచ్చింది. దయచేసి కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్పారు, ఏదైతే గణేష్ మీరు చేసుకుంటున్న టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరు కూడా మా పనిపై చేయాలి. ఎందుకంటే అది చాలా తప్పు. ఈ మందు తాగడము, ఈ ప్యాకెట్ తాగడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అది దట్టు గణేష్ల దగ్గర. అట్లాంటి ఫోటోలు కూడా లాస్ట్ టైం మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్పీ గారికి పర్టికులర్గా మా ఎస్పీ గారికి ఒక 4 గణేష్ల నుంచి న్యూసెన్స్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి మాకు కూడా ప్రెషర్ ఉంటుంది పైనుంచి
ఇట్లాంటి మాత్రం ఎంటర్టైన్ చేయము, దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఇంకోటి డీజే గురించి మీరు అంటున్నారు కరెక్టే, కానీ డీజే అనేది మనకు ఆల్మోస్ట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మాకు సర్క్యులేషన్ వచ్చింది. ప్రతి ఒక్క డీజే వాళ్ళని బ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అది ఏ డీజే కూడా మనము అయితే దీంట్లో రెండు ఉంటాయి, డబుల్ పిన్ ఉంటుంది, సింగిల్ పిన్ ఉంటుంది. డబుల్ పిన్ ఏముంటుంది, ఒక 4 సెట్ నుండి మీద 2 ఊఫర్లు ఉంటాయి, 4 ఊఫర్లు ఉంటాయి. సింగిల్ పిన్ ఏముంటుంది, ఆ 2 ఉండేసి 2 ఊఫర్లు ఉంటాయి. ఈవెన్ సింగిల్ పిన్ కానీ డబుల్ పిన్ కానీ రెండుకి పర్మిషన్ లేదు. ఇండివిజువల్ బాక్స్ నువ్వు పెద్దది పెట్టుకో, ఎంత పెద్దదన్నా పెట్టుకో. ఇండివిజువల్ సపరేషన్ సెట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామింగ్ చేసేది మాత్రం అలో లేదు. ఇది క్లియర్గా చెప్తున్నాము. మీ వాళ్ళకి చెప్పండి దయచేసి. అది బ్యాండ్ సింగిల్ అయినా డబుల్ అయినా పెట్టుకోండి, దాని హంగామా దానికే ఉంటుంది. దానివల్ల కొంచెం బ్రతుకు తెరువు అనేది ఒక 15 మంది బతుకుతారు, దీనివల్ల ఒక్కడే బతుకుతారు. కాబట్టి ఇంకోటి దానికి ఏంటంటే కొంచెం దాని మీద సరౌండింగ్ పబ్లిక్కి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హార్ట్ పేషెంట్స్ అనేది, కార్డియాక్ అరెస్ట్, ఈ క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పలేక పాపం ఆ 4 గంటలు మదన పడతా ఉంటారు ఇంట్లో. 100 కాల్స్ నెంబర్ ఆఫ్ వస్తుంటాయి. ఏ 100% మేము దానికి రెస్పాన్స్ కావాలా, ఆ డీజే టైంలో చెప్పాలి. అప్పుడే ఉండదు, ఆ తెల్లారి మాత్రం చిన్న అన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఆ కౌన్సిలర్స్గా మీరు దాన్ని అర్థం చేసుకోవాలా. ఇట్లాంటి కార్యక్రమాల్లో కొంచెం గణేష్ లాస్ట్ టైం మనం ఈసారి మేడం కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే చెరువు మీద ఏదైతే ఇప్పుడు మన ఎంట్రీ టైం తక్కువ ఉంటుంది, ఎంట్రీ ప్యాసేజ్ తక్కువ ఉంటుంది, ఎగ్జిట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ టైం ఎవరో మనకు తెలియదు, అయితే పేరు ఎందుకు, కానీ అది మేము ఇట్లనే పోతామని ఒక జిజ్జుతనం పెట్టేసి అది ఒక ఇష్యూ అయిందని తెలిసింది. మున్సిపల్ సిబ్బందికి ఎవరు కూడా సహకరించలేరని మా రిపోర్ట్లో ఉంది. అది ఎస్పీ గారి దాకా పోయింది. దయచేసి అది వద్దు. మేము ఏ ఊరికే కాదు, 11వ రోజు నాడు మేము పొద్దున్న నుంచి వచ్చేసి మా 11-12 మేము లంచ్ చేసేసుకుని అన్ని గణేష్ లెక్క తిరిగి ఆ చెరువు దగ్గర కాపాడు ఉండేది ఊరికే. గారు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ గ్రామాల సంబంధించిన ప్రజాప్రతినిధులు, ప్రెస్ వారు, యువకులు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకోసం పెట్టుకున్నామంటే ఇప్పుడు దాకా అధికారులు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ వారి యొక్క అనుభవాలు ప్లస్ సజెషన్స్ ఇచ్చారు. ఈ సజెషన్స్ తోటి చేసుకునేదంతా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలన్నదే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. ఈసారి మనకు 2 వచ్చినాయి. ఒకటి నవరాత్రులు, రెండోది మిలాదున్ నబీ. ఇప్పుడు ఇరుపక్షాల పెద్దలు కూడా చెప్పారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. ఆ ఒపీనియన్స్ పాటించుకుంటే సరిపోతుంది. నాకు దీంట్లో ప్రధానంగా ఒకటే కావాల్సింది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పోలీస్ తరఫున, ఒక కమిటీ అనేది గతంలో ఉండే కానీ కొన్ని కారణాల వల్ల, వివిధ కారణాల వల్ల అది మధ్యలో నిలిచిపోయింది. కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత తొందరగా ఈసారి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులని మనము ప్రోగ్రామ్స్ని, ఉత్సవాలు నిర్వహిస్తే మంచి సక్సెస్ వస్తుంది. ఏది పెద్ద అసాధ్యం కాదు. కాకపోతే మనం అనుకోవడం అనేది ముఖ్యం. మనం అనుకుంటే ఏది కూడా ఆగదు, అన్ని కూడా సవ్యంగా సాగుతాయి. అదే నేను అనేది మీరు డిసైడ్ చేయండి. మేము 8 తారీఖు నాడు అంటున్నాం అందరికీ. 8 తారీఖు నాడు 11 గంటలకు అంటున్నాం. ఆమోదం అయితే ఉదయం 11 గంటలకు ఆ కార్యక్రమం శ్రీరాముడు చెప్పండి. దానికి తగ్గ మా యొక్క ఎలాంటి సహకారం ఉన్నా మేము చేస్తాం. అదొకటి. తర్వాత ఈ అధికారులకు, ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారి ఏడీ గారికి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. సార్, ఇప్పుడు ఈ టౌన్లో కానీ, రూరల్లో కానీ ఈ హ్యాంగింగ్ కిందికి మన ఉన్న వైర్లను కొంచెం సెట్ చేయాలి సార్. ఈ దృష్టిలో పెట్టుకొని, ఎస్పెషల్లీ ఈ గణపతులు పోయే ఎన్ రూట్లో తగలకుండా ఉన్నదాన్ని కొంచెం మెరుగ్గా ఉండడానికి చెప్పేయండి సార్. తర్వాత అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుందంటున్నాం, దాని గురించి ఉత్తర్వుల కోసం మీరు వేచి చూస్తుంటారు.
సరే ఆ ఉత్తర్వులు అనేటివి వస్తే సరే, లేకుంటే పెద్ద మొత్తం కూడా ఏం కాదు, నామినల్ ఫీజే ఉంటుంది 500 1000 రూపాయలు. కొంచెం పెద్ద గణపతి కాడ 1000 రూపాయలు, చిన్న గణపతి కాడ 500 రూపాయలు కాబట్టి అది పెద్ద మొత్తం కాదు. కానీ కాకపోతే ఏంటంటే మీరు అఫీషియల్గా తీసుకుంటే వాళ్ళు ఒక మంచి రక్షణ పద్ధతులు పాటిస్తూ మీకు కనెక్షన్ ఇస్తారు కాబట్టి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ ఏం లేకుండా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలకు దారితీయరు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎత్తు కావడానికి అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యంగా మనం ఏం చేస్తాం, గణపతి మండపాలను మంచిగా ఉండడానికి డెకరేషన్స్ కోసం ఈ థర్మాకోల్ కానీ దూదితోటి కానీ మనం అన్ని డెకరేషన్ చేస్తాం. అవేంటి అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్, ఉట్టి తాకితే కాలిపోతాయి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పండుగను మనం ఎందుకోసం చేసుకుంటాం, ఒక సంతోషంగా ఉండాలా, మంచి జరగాలని చెప్పేసి ఆ భావంతో చేసుకుంటాం. ఏదైనా అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే మనకు ఆ డబ్బులు అనేటివి కానీ ప్రమాదం అనేది కాకుండా మానసికంగా చాలా మంది మేమేం తప్పు చేసిన వల్ల గుంతల్లో పడిపోవడం, విగ్రహం పడిపోవడం చేయడము, మధ్యలో ఆగిపోవడం లాంటివి ఉంటుంది. కాబట్టి ఎన్ రూట్ ఈ వినాయకులు పోయే రూట్ ఎన్ రూట్ మొత్తం కూడా మీరు కొంచెం స్పెషల్ డ్రైవ్ ఎక్కి చేపియండి. తర్వాత ఆ కట్ట మీద ఒకటి ఎంట్రీ ఎగ్జిట్ కాబట్టి దానికి కొంచెం సైన్ బోర్డ్స్ కూడా పెట్టండి. ఎందుకంటే మనం ముందే సైన్ బోర్డ్స్ పెడితే చూసే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కట్ట మీద కూడా కొంచెం మట్టి వర్షాలు కూడా బాగా పడి నెత్త అయిపోయింది, కొంచెం అది ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యేలాగా చేపియండి. ఏం చేపిస్తారు అనేది మీరు చూడండి, మీరు కూడా అనుభవం వాళ్ళు దాంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యేలాగా ఒక పక్కకి ఎంట్రీ ఒక పక్కకి ఎగ్జిట్ లాగా చేపించేసి క్రెయిన్స్ పెడతారు కదా, ఆ క్రెయిన్స్ కాడ కూడా మీ సిబ్బందిని, ఎందుకంటే ఇప్పుడు గణపతి వస్తుంది ట్రాక్టర్లు తీసుకొస్తారు. ఇప్పుడు వాస్తవమే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు, తాగిస్తారు. మనం 100 చెప్పినా కానీ ఎక్కువ శాతం మంది తాగి ఉంటారు. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది నిమజ్జనానికి కొంతమంది ఉంటారు, ఆ బోర్డ్స్ అవి వేసుకుంటారు. సిబ్బంది కూడా ఉంటే బాగుంటుంది. ఉన్నదానికి ఇప్పుడు ఉన్న కాడికి మనకు హైదరాబాద్ అనేది సింబల్, గణేష్ నిమజ్జనం ఉన్నదానికి హైదరాబాద్ అనేది దానికోసం మ్యాక్సిమం ఫోర్స్ అక్కడికే చేస్తుంది. ఇప్పుడు నాకు మా సంగారెడ్డి సబ్ డివిజన్ ఒక 70 మందిని పంపించినాం మా స్టాఫ్. వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా 5 సిబ్బంది కూడా, అదే వీళ్ళు ఉంటారు. అది దాన్ని షిఫ్ట్ చేసేందుకు ఆ క్రెయిన్లకు షిఫ్ట్ చేసేందుకు మున్సిపల్ వాళ్ళు కూడా పెట్టండి. మేడం ఎంఆర్ఓ గారు మీరు కూడా కొంచెం ఈ గజయితగారు లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టియండి. తర్వాత ఫైర్ వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఉండేది ఏంటంటే సేఫ్గా నిమజ్జనం జరిగి వచ్చిన వాళ్ళు సేఫ్గా ఎట్టుకోవాలని చెప్పేసి అనేది కాన్సెప్ట్, అదొకటి చూసుకోండి. తర్వాత ఈ బ్యారికేడింగ్ మేడం, కొంచెం చెరువు దిక్కు బ్యారికేడింగ్ పెట్టి పిల్లలు కానీ అందరూ పెద్దలు పోతారు కాబట్టి ఆ చెరువు దిక్కు పోగట్టు కొంచెం సేఫ్టీ మెజర్స్ కింద బ్యారికేడింగ్ అని చెప్పాను మేడం. తర్వాత ఇప్పుడు అందరూ ఉత్సవ కమిటీ మాట్లాడుకున్నాం. ఉత్సవ కమిటీ ఒకటి అయితే దాని ప్రకారంగా మనకు 2 9th డే 11th డే అనేది 2 కూడా అవి చేసుకుంటే పాత సదాశివపేట, ఎందుకంటే సదాశివపేట అనేది నాకు తెలిసి ఈ జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ అదే. ఇప్పుడు మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి మున్సిపాలిటీ. మరి ఆ మున్సిపాలిటీ ఉన్నప్పుడు మంచి పద్ధతులు గుడ్ ప్రాక్టీసెస్ ఎప్పుడైనా కొనసాగించాలా. ఎందుకు మరి ఉన్నదాన్ని తీసేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మరి తిరిగి తెచ్చుకోవడానికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో అందరు కూడా యూత్ కూడా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు కూడా పర్సనల్ ఎజెండా ఏమైనా ఉంటే మాత్రం పక్కెట్టేసి ఓన్లీ పబ్లిక్ ఎజెండా అనేది ఒకటి పెట్టుకొని చేస్తే, ఇప్పుడు మీరు దాంట్లో ఇది సక్సెస్ చేసింది అనుకోండి, సక్సెస్ చేస్తే మీకు కూడా వ్యక్తిగతంగా మీకు ఉపయోగం. ఎందుకంటే